ఇప్పుడు మేము చూపిస్తారు. ఇక మన మెదక్లో దసరా అంటే తెలియదు ఏముంది, పక్కూరు నుంచి బయట నుంచి అందరూ వచ్చేసారు. ఎందుకంటే ఈయన రావణ కష్టం చేస్తాం కాబట్టి మస్తు అయితే సెలబ్రేషన్స్ అవుతాయి. మాకు హోస్టింగ్ అయితే ఎమ్మెల్యే రోహిత్ పబ్లిక్ అయితే పక్కూరు నుంచి అన్ని ఊళ్ళ నుంచి అందరు మెదక్కే వచ్చేసారు సెలబ్రేషన్ చేసుకోవడానికి. అయితే దసరా అంటే అట్లా అవుతుంది మన మెదక్లో. దసరా నీరు లెక్కుండది బ్యాంచర్ జమ్మి పెట్టి చెప్తాను. నా బట్టలు పాసింగ్లు అయితే ఎట్లయితే గట్లా చూసుకున్నా. ఇక రావణ కష్టం అయిపోయిన తర్వాత అయితే అందరం మలై బలై తీసుకుంటాం. జమ్మి దగ్గరకు పోయి బంగారం కొనుక్కొని అందరికీ బంగారం పెట్టుకుంటా అలై బలై తీసుకుంటాం. మన గల్లీ మామ వాళ్ళు అయితే అందరు ఇంట్లో ఉన్నారు. అందరిని అయితే కలిసేసిన నేనైతే అలై బలై తీసుకొని హ్యాపీ దసరా విషెస్ చెప్పుకుంటే అసలు ఈ ఫీలే వేరు ఉంటుంది మామ. ఇక ఆడికనైతే అందరం దుర్గామాతని దర్శనం చేసుకోవడానికి అయితే పోయినాం. కానీ క్రౌడ్ అయితే చెప్పలేని క్రౌడ్, అసలు ఇంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. ప్రతిసారి వస్తారు, కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చినారు. ఎందుకంటే చెప్పినా కదా ముందే, మెదక్ వెళ్తే అట్లుంటుంది, మెదక్లో దసరా సెలబ్రేషన్స్ అట్లుంటాయి. మామ అయితే అందరు కలిసినాక లాస్ట్కి వచ్చిండు, వచ్చి మొత్తం జాయిన్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి మా గల్లలతో అయితే ఒక ఫోటో అయితే దిగేసిన. ఎందుకంటే ఇదైతే ఒక మెమరబుల్ మూమెంట్ అన్నమాట. ఇప్పటివరకు అయితే చూసారు కదా, మెదక్ దసరా సెలబ్రేషన్స్ అనేది ఇట్లా జరుగుతాయి మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే నా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ దసరా. విష్ యూ ఏ గ్రేట్ హ్యాపీ దసరా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.